కర్మ అంటే జనాలకి తెలిసింది హార్డ్ వర్క్ అని మాత్రమే. భగవద్గీతలో అన్నారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. అంటే అర్థం ఏంటి? ఫలం గురించి, నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించకుండా కర్మ చెయ్యి అనేది మాత్రమే. కర్మ అంటే ఓన్లీ ఇలా చేయు, మన శ్వాస పీల్చుకోవడం కూడా ఒక కర్మ కదా. మనము ఏ పని చేయకుండా ఉన్నాము, శ్వాస పీల్చుకుంటున్నామంటే అది కూడా ఒక కర్మనే మనం చేస్తున్నాం అన్నమాట. శ్వాస పీల్చుకుంటున్నాం కదా, ఏదో ఒకటి జరుగుతుంది, ఒక విషయం జరుగుతుంది, నడుస్తుంది అంటే దాన్ని కర్మ అంటారు. మనం పని చేస్తున్నామంటే రోజు ప్రతి ఓడు ఏదైనా మనం కళ్ళతో చూస్తున్నాం, చేత్తో చేస్తున్నాం, ప్రతి ఓళ్ళు ఏదో ఒకటి చేస్తున్నాం కదా. కాళ్ళతో నడుస్తున్నాము, తింటున్నాము, రోజు లేస్తున్నాము. ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారండి ఈ విషయం? నాకైతే అనిపించింది అసలు అయితే ఒకసారి. రోజు లగాల, రోజు బ్రష్ చేయాలా, రోజు స్నానం చేయాలి. ఎప్పుడైతే మనకి నాకు ఫస్ట్ రియలైజేషన్ చెప్తున్నాను, భక్తిలోకి వచ్చే ముందు లేదంటే మనం రియలైజేషన్స్, మనం తోడ ఎన్లైటన్మెంట్కి వస్తాం కదా. ఒక మనిషి ఎన్లైటన్మెంట్ అయ్యాడు అని అంటే ఫస్ట్ అతనికి జరిగేది ఏంటంటే ఇలా జరుగుతుంది, బోర్ అయిపోతాడు. ఎప్పుడైతే ఆ జీవితం మీద బోర్ అనేది కలుగుద్దో, అంటే రోజు బ్రష్ చేయాలా, ఇది ఫస్ట్ వస్తుందండి. ఎన్లైటన్మెంట్ అయిన వ్యక్తిలో ఫస్ట్ కనబడేది ఏంటంటే రోజు బ్రష్ చేయాలా, రోజు స్నానం చేయాలా, రోజు బట్టలు మార్చుకోవాలి, రోజు వంట చేయాలి, రోజు తింటారు, ఒకటే పని చేసి బోర్. ఈ విషయం గ్రహించి నా వాళ్ళకి స్టార్ట్ అయిందనమాట ఇంకా స్పిరిచువల్ జర్నీ వాళ్ళది అవేకనింగ్ వైపుకి నడుస్తున్నట్టు, స్పిరిచువల్ అవేకనింగ్ వైపుకి. ఇప్పుడు చెప్పింది నేను ఏంటంటే, చెప్పుకునేది కర్మ కదా. కర్మ అనేది మొదలుపెట్టింది నేను ఎందుకు చెప్పడం ఇది అని అంటే, కర్మ అనేది ఓన్లీ హార్డ్ వర్క్ అని కాదండి. కర్మ బిలీవర్ అంటే ఏంటి? ఐఎమ్ డై హార్డ్ కర్మ బిలీవర్. నేను పని చేసినా చేయకపోయినా, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, నేను డై హార్డ్ కర్మ బిలీవర్ని. నేను కర్మదేవతని నమ్ముతాను. ఓకేనండి, మీకు అర్థమవుతుందని నేను చెప్తాను. అది ఇప్పుడు నేను రోజంతా ఏ పని చేయను, చాలా నిజంగా చెప్తాను, చాలా లేజీ అండి, చాలా లేజీ. అది దీని ఏమంటారు, బై బర్త్ వస్తుంది కదా మనకి, కొన్ని వస్తాయి, అలా లేజీనెస్ అనేది. సో దీన్ని ఇది చేయడానికి ఇప్పుడు మనము పని అనేది చేయాలి, కర్మ అనేది చేయాలి. పడుకోవడం కూడా, లేజీ కూడా అవడం, అది కూడా కర్మేనండి మళ్ళీ. సో కర్మ అనేది ఇలా మనము ఫిజికల్గా చేసేది కర్మ కాదు. అది కూడా మ్యాటర్ చేస్తుంది. కానీ భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనలో ఈ కర్మ ఏంటంటే, ఫలం గురించి ఆలోచించకుండా నువ్వు కర్మ చెయ్యి, ప్రతి పని నువ్వు చెయ్యి. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన లెక్చర్ అండి మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు, తరతరాలు గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇది ఏంటో తెలుసా? ఎందుకంటే ఇందులో నేను చెప్పేది, ఇప్పుడు నేను మీకు అంటున్నాను కదా, రిజల్ట్ గురించి ఆలోచించుకుని నువ్వు సంపాదిస్తున్నావు డబ్బులు, పని చేస్తున్నావు దేనికోసమైనా, సంపాదించుకోవడానికే కదా డబ్బులు. ఆ పనికి నీకు జీతం రాలేదు 6 నెలలు, ఏంటది నువ్వు ఆలోచించవా? మరి ఆలోచిస్తావు కదా. నువ్వు డబ్బు రాకుండా నువ్వు పని చేయగలవా? అసలు లేదు, చాలా కష్టం. 6 నెలలు పని చేయండి మీరు, 6 నెలలు జాబ్ చేయండి మీరు, డబ్బులు ఏమనంటే ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత వస్తే అది మీ కర్మ బిలీవర్. కర్మ గురించి, కర్మ యొక్క ఫలితాన్ని మనం ఆశించకూడదు. ఇప్పుడు ఆశించకుండానే అందరూ ఒకళ్ళనొకళ్ళు, ఇప్పుడు కొంతమంది ఉంటారు చూస్తున్నారా, నేను కర్మ బిలీవర్ అని చెప్పి అంటారు, నాకు అంతా తెలుసు, ఈ శ్లోకం గురించి తెలుసు, ఈ ప్రపంచం గురించి తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటారు. కానీ ఒకవేళ నిజంగానే రిజల్ట్ ఆశించకపోతే నువ్వు వేరే వాళ్ళ గురించి ఎందుకు, నీకు కుళ్ళు జలసీ ఎందుకు ఉండదు? వేరే వాళ్ళ గురించి పట్టించుకోవు, నీ లైఫ్ మీద నీకు ధ్యాస ఉంటుంది. వేరే అవుట్ ఆఫ్ యూ నువ్వు వెళ్ళావంటే
నువ్వు మేనిఫెస్ట్ కాదు కదా, నువ్వేం చేయలేవు. ఎందుకంటే మన మీద ధ్యాస ఎక్కువ పెట్టుకొని, ఇప్పుడు ఏదైనా సరే మన కర్మ గురించి తెలుసుకున్న వాళ్ళకి ఏమైపోతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైపోతుంది, వాళ్ళకి క్లియర్ అయిపోతుంది, మొత్తం క్లియర్ అయిపోతుంది. కర్మ గురించి మీరు తెలుసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుందండి. పక్కవాడిది ఏమీ ఉండదు, మందే మందే అని, మొత్తం మందే, తప్పులున్నా మందే, ఏం జరుగుతున్నా అది నా గురించే, నేను చేసుకున్న కర్మల వల్లే నాకు ఈ రిజల్ట్ ఉంది అన్నప్పుడు నువ్వు తప్పు పట్టవు కదా పక్కన వాళ్ళని. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది, అంతా ప్రతిదీ తోసేస్తాం ఎవరి మీద, పక్క వాళ్ళ మీద తోసేస్తాం. వాడు అలా ఉంటాడు, నేను అందుకనే ఇలా ఉన్నాను, వాడు నాకు అలా చేశాడు కాబట్టి నా బతికి ఇలా ఉంది, ఇలా జరిగింది కాబట్టి నేను ఇలా చేశాను, వాడు ఇలా చేయబట్టే నేను ఇలా చేస్తాను. తనేదో నాకు కొన్ని సంవత్సరాల కింద ఇలా ఇవి కూడా గుర్తుపెట్టుకుంటారు. మరి నువ్వు కర్మ గురించి ఏం తెలుసుకున్నావు, ఏమని గుర్తుపెట్టుకుంటే కొన్ని సంవత్సరాల కిందట నాకు ఇలా జరిగింది అని. అది కూడా తెలుసా, మిస్అండర్స్టాండింగ్ అనమాట. బిట్రేల్ చేశారు ఎవరో నాకు అన్న ఫీలింగ్ ఉంటుంది మైండ్లో, అది ఉండిపోయింది. ఎవరో నీకేం చేయలేదు, నీకు నువ్వు చేసుకున్నదే. ఎవరు చేసిన కర్మ వారనుభవించక వేరెవరు అనుభవించరు రామా అని ఏదో పాట ఉంది, నేను పాటను కలిపేశాను. సో అలాగే ఉంటుంది. ఏంటంటే ప్రతిదీ జరుగుతున్నది నాతో మొదలై నాతోనే ముగుస్తుంది. ఇది కథ అండి, అసలు కథ. ముందు వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్, బోల్డ్ అని నెగటివ్ బ్లాకేజెస్ ఉన్నాయి, నెగటివ్ థాట్స్ ఉన్నాయి, ఇవన్నీ విసిరిపారేయాలి. ఇవన్నీ మనకు అక్కర్లేదు అసలు. మొత్తం క్లీన్ అయిపోవాలి, క్లీన్ మైండ్ ఉండాలి, మొత్తం కొత్త మనిషి కావాలి మనం. హీలింగ్ చాలా అవసరం అండి. హీల్ అవ్వాలి ఫస్ట్ మనము, తర్వాతే మనం పాజిటివ్ అవుతాము. సో హీల్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ వీడియో మీరు చూడండి తప్పకుండా. ఇంతకీ కర్మఫలం అనేది ఆశించకుండా ఎంతో కష్టం అనే విషయం నేను చెప్పాను, కానీ దాన్ని ఎలా డీల్ చేయాలంటే మనం హీల్ ఎలా అవ్వాలనేది ముందు తెలుసుకోవాలి. అందుకని మీకు ఇదన్నీ చెప్తున్నానండి. ముందు ఫస్ట్ మనం హీల్ అవ్వాలి. ఓకే, ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒక మనిషి అన్ని జ్ఞాపకాలు, మెమరీస్ అవన్నీ ఉంటాయి బుర్రలో, అవన్నీ హీల్ అవ్వాలండి. చైల్డ్హుడ్ వూండ్స్ ఉంటాయి, ఇంకా మర్చిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. చాలా మన లోపల మనము ఎన్నో పెట్టేసుకున్నాం అనమాట. మన లోపల, మన చిప్లో, మైండ్ యొక్క చిప్లో బోల్డన్ని ఉన్నాయి, వేస్ట్ అనమాట. అవన్నీ తీసి పారేయాలి మనం. ఇవి లాంగ్ అయిపోతుంది వీడియో అండి. నెక్స్ట్ వీడియో హీలింగ్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఆల్.